అంకుల్ గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అంకుల్ గారు? 1, 2, 3 కంటే 4 బాగుంది. 4 కంటే అసలు 8లో గేమ్స్ కానీ లేక ఎలివేషన్ కానీ సంభాషణ కానీ యాక్టివిటీస్ కానీ 1, 2, 3, 4 కూడా చూశాను నేను. ఎన్ని గేమ్స్ ఉంటుండో ఇప్పుడు అసలు గేమ్సే లేవు. ఏమైనా ఎలివేషన్ అంటే అర్థం కాకుండా అయిపోయింది. నామినేషన్ అంటారు, ఎలివేషన్ అంటారు, ఇంకోటి ఎవిక్షన్ అంటారు. అదే ఇంతకుముందేమో ఎవరైతే ఫిక్స్గా 12 మంది ఆడుతారో వాళ్ళే ఉంటుండ్రి. ఇప్పుడు ప్రీవియస్గా ఆడిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి జాయిన్ చేసి అలా అయితే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కటి అనిపిస్తుంది. గేమ్ అసలు డ్యాన్స్ కూడా ఇస్తుంటారుగా, పెద్ద షూటింగ్లో డ్యాన్సు. సో బాగానే ఉంది, పర్వాలేదు. కానీ ఎవరు కప్పు కొడతారు అంకుల్? కప్పు ఈసారి లేడీ కొడుతుందేమో అని విష్ణుప్రియ కొడద్దంటారా అనిపిస్తుంది. అట్లా నిఖిల్ కూడా ఉన్నాడు పోటీలో. నిఖిల్ది కూడా నేను చూశాను. ఆ నిఖిల్ కూడా బాగా ఆడతాడు, కామెడీ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఆడియన్స్ కూడా బాగానే ఓటింగ్ వేశారు, నేను చూశాను. లాస్ట్ 4 నుంచి 5-6 ఎపిసోడ్లు మాత్రమే చూడలే. అయితే ఇంకెన్ని డేస్ ఉన్నాయి? ఇప్పుడు జస్ట్ 3 వారాలు ఉంది అంకుల్. మీరేమనుకుంటారు? ఎవరు వచ్చినట్టున్నారు? నేనే చెప్పకూడదు. ఆంటీ గారు మీరేం చెప్పలేరా? అంకుల్ పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాం మనం ఇద్దరం చూశారు. దాంట్లో డైలాగ్ ఉంటది, పిల్లం మాట వింటే ఎట్టుంటుందో ప్రపంచగానే చూపిస్తా అని. మేడం గారు మాట వింటారా మీరు? అడగండి. కొన్ని టైంలోనే వింటారు. ఇంకో విషయమా, మీతో మాట్లాడమని మేడమే చెప్పింది. అబ్బా మేడం గారు మీరు మాట్లాడండి. మరి మీరు ఎందుకు టోటల్ గా కప్పు ఎవరు తీసుకెళ్తారు మేడం? అవునా? ఓకే సరే అంకుల్. నిఖిల్ అనుకుంటున్నారు. కేక సూపర్. మంచిగా ఆవిడ మాట అంటేనే మనం అలా ముందుకెళ్తాం, కుటుంబం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్. బిగ్ బాస్ देखा? हाँ देखते थे. हु विन? नबील विन. यस. अच्छा प्ले. बहुत अच्छा प्लेयर है. यू तेलुगु आता तुम्हारे को? तेलुगु नहीं आता. मेरे वाले को तुम्हारा మాకు కూడా తెలుగు రాదు. ఓన్లీ భయ్యా ప్యాష్ డాలో లిటిల్ బిట్. అందరూ బాగా ఆడుతున్నారు. सब मस्त अच्छा खेल रहे. लेडी फैंस लेरा? नहीं, ओनली नबील. హైదరాబాదీ బిర్యానీ. ఓకే థ్యాంక్ యూ. बहुत शुक्रिया. బిగ్ బాస్ చూస్తున్నారండి? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరండి? విష్ణుప్రియ అంటే ఇష్టమా? ఓకే. టాప్ 5 అంటే ఇప్పుడున్న 9 మందిలో ఎవరి పేరు చెప్తారు? విష్ణు, నిఖిల్, పృథ్వీ, రోహిణి, అవినాష్. మేడం గారు ఏంటి టాప్ 5 మీకు వేరే వాళ్ళు ఉన్నారా? వాళ్ళే చూస్తారా? అవునా? ఓకే. కప్పు తీసుకెళ్లేది విష్ణుప్రియ అంటారా? విష్ణు తీసుకెళ్ళకపోవచ్చు కొంచెం నెగిటివిటీ వల్ల. ఓకే. అంటే ఆ నెగిటివిటీ రావడానికి కారణం ఆవిడే కదా పృథ్వీ విషయంలో. ఆ ఆట గురించి మీరు ఏం చెప్తారు? అంటే పృథ్వీ మీద ఫోకస్ చేయకుండా గేమ్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంటే బాగుంది. మొన్న జరిగిన ఆటో దగ్గర కూడా ముందు నిఖిల్ని ఇష్టపడదాం అనుకున్నా, తర్వాత పృథ్వీని ఇష్టపడ్డావు అని రోహిణి చెప్పింది కదా, దానికి అది కరెక్టేనా? నిజంగానే ఆవిడ అలాగే చేసింది ఆ స్టార్టింగ్లో? నిజమేం కాదు, నాకైతే నిజం కాదు అనిపిస్తుంది. మరి ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్టయితే అమ్మాయి కప్పు కొడద్దా, అబ్బాయి కప్పు కొడతారా? ఇప్పుడు వరకు అబ్బాయిలే కొట్టారు కానీ అమ్మాయికి ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అమ్మాయికి ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిఖిల్, నబీల్ అనేది టాప్ రేటింగ్లో ఉన్నారు. లేడీస్లో ప్రేరణ కానీ రోహిణి కానీ ఉన్నారు. రోహిణి మొన్న కాల్తో ఆడిన గేమ్ చూశారు కదా, అది ఎలా అనిపించింది? కాలు తను ఫ్రాక్చర్ అయినా చాలా కష్టపడి ఆడింది. మేబీ ఇప్పుడు దానివల్ల తను పైకి రావచ్చు. అంటే ఒక లేడీకి ఇన్స్పిరేషన్గా నుంచింది కదా అమ్మాయి. అందరికీ బాగుందా, నచ్చిందా? టోటల్గా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ పాత అంటే ఎంట్రీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు బాగుందా, పాత వాళ్ళు ఎంట్రీ అయ్యాక బాగుందా? పాత వాళ్ళు దానికన్నా కొత్త వాళ్ళు వచ్చినాక బాగుందా? ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ బాగుందా? బాగుంది. రోహిణి గారి ఎంటర్టైన్మెంట్ నచ్చిందా, అవినాష్ గారి ఎంటర్టైన్మెంట్ నచ్చిందా? రోహిణిది, తేజది, అందరిది బాగుంది. పేరెంట్స్ వీక్ అప్పుడు బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేసాం. అంటే టేస్ట్ తేజ వాళ్ళ మదర్ రావట్లేదు, బాగా బాధపడ్డాడు కదా. అవునవును. ఏడుపు వచ్చింది అంటే తేజ వాళ్ళ మదర్ కోసం మేము కూడా అంతే వెయిట్ చేసాం. అవునా? ఎగర్లీ ఇప్పటి వరకు ఎవరెవరికి ఓట్లు బాగా వేశారు మీరు? ప్రతిసారి నేనైతే విష్ణుకే వేసేదాన్ని. ప్రతిసారి విష్ణు లేనప్పుడు నిఖిల్కి కానీ యష్మికి కానీ వేసేదాన్ని. ఓకే. టోటల్గా అయితే కప్పు తీసుకెళ్ళాలి విష్ణుప్రియ అనుకుంటున్నారు. అది నా ఉద్దేశం. అది నీ ఉద్దేశం. థ్యాంక్ యూ. మీరు అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా? సరే ఫస్ట్ నేను అడుగుతా,
నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కుంది వేస్ట్ అయిపోతానే తింటానే ఉన్నావు కదా. ఫస్ట్ నేను అడుగుతా, ఇంటిలో తిండి పోతే ఎవరు? బిగ్ బాస్లో టేస్టీ తేజ. ఓకే, ఎవరంటే బాగా ఆడుతున్నారు? ఎవరా? ఇప్పుడు మొత్తం గ్రూప్ గేమ్ అవుతుంది. చెప్పండి. ఐస్ క్రీమ్ కరిగిపోతుందని బాధగా ఉందా? అవునండి. సరే, ఎవరైతే బాగా ఆడుతున్నారు? నబీల్. నబీలా. ఓకే, ఎవరు టాప్ 2లో ఉంటారు? టాప్ 2 పేర్లు చెప్పండి. నిఖిల్. టాప్ ఇంకొకటి సెకండ్? గౌతమ్. గౌతమ్. మీరిద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు, మేము ఆ గుసగుసలు వినాలనుకుంటున్నాం. మీకు చెప్పండి, మీకే ఎవరంటే ఇష్టం బిగ్ బాస్లో? విష్ణుప్రియ. నబీలా. ఓకే, నబీల్ ఆట స్టార్టింగ్లో నచ్చిందా, రీసెంట్గా నచ్చిందా? స్టార్టింగ్ నుంచే నచ్చింది. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తాను. స్టార్టింగ్లో నచ్చిందా? ఇప్పుడు కూడా నచ్చుతుంది. ఎవిక్షన్ సీల్డ్ వాడాడు కదా, అప్పుడు ఏమనిపించింది? ఉంచుకుంటే బాగుంది అనిపించిందా, లేకపోతే అనవసరంగా ఇచ్చేసాడు అవినాష్? ఉంచుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనకి మనం వాడుకుని పక్క వాళ్ళకి ఇవ్వాలి కదా, మనది అంతా ఇస్తే మనం లేని వాళ్ళు అవుతాం. అవును, అలాగే మీరు కూడా రండి. చాక్లెట్ తెగ తినేస్తున్నారు, తొక్క తీసుకుని తినాలి. సరే రండి, మీకు ఎవరంటే ఇష్టం అండి? విష్ణుప్రియ. విష్ణుప్రియ. మీరు ఏంటి చెప్పడం కన్నా అది చాలా విష్ణుప్రియ ఎందుకు ఇష్టం? ఆట బాగా ఆడుతుంది. ఆట బాగా ఆడుతుందా? ఇప్పుడు సండేస్లో బాగా ఆడుతుంది. సండేస్లో బాగా ఆడుతుంది, ఉన్న డేస్లో ఆడదు. యావరేజ్. అంటే ఓన్లీ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ పృథ్వీ చుట్టూరే తిరుగుతున్నాడు, ఆటలు ఆడట్లేదు అని అంటున్నారు అందరూ. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది కరెక్టేనా? అలాగే ఆడితే గెలుస్తారంటావా? లేదు. మరి విష్ణు గెలుస్తుంది అంటున్నావు, ఏం మార్చుకోవాలి విష్ణు? నాకు నచ్చింది అంటున్నా. ఓకే, అంటే ఏం మార్చుకుంటే గెలుస్తుంది విష్ణు? ఏం మార్చుకుంటే గెలుస్తుంది? ఏం మార్చుకుంటారా? ఆయన వెనకాల తిరగడం, అది మార్చుకుంటే గెలుస్తుంది. ఓకే, నీకు టాప్ 2 అడిగితే నువ్వు ఎవరెవరి పేర్లు చెప్తావు? ఫస్ట్ నిఖిల్, నబీల్. నిఖిల్, నబీల్. ఇప్పుడు రీసెంట్గా ఈ వారం యష్మి వెళ్ళిపోయింది. యష్మి వెళ్ళిపోయింది, బాధ ఉందా? వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా? బెటర్ అనిపించిందా? ఇప్పుడు బయట నుంచి చాలా మంది వచ్చారు కదా, 7 వచ్చి నామినేట్ చేశారు. ఆ నామినేట్ చేసిన వాళ్ళు కక్ష కట్టుకు నామినేట్ చేసిన వాళ్ళు ఎవరు? సోనియా. సీత బాగానే చేసిందా? అంటే నిఖిల్ని కరెక్ట్గానే అందా ఆ మాట? నువ్వు వాడుకుంటున్నావు ఆ అమ్మాయిని, అంటే తిప్పుకుంటున్నావు అని కరెక్ట్గా అన్నాడు కదా, దానివల్ల నిఖిల్ ఏడ్చాడు, 2 రోజులు ఫుడ్ కూడా తినలేదు. కాదనిపించిందా? ఎందుకు సోనియా అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదా, లేకపోతే రీసెంట్గానే ఇష్టం లేదా సోనియా అంటే? రీసెంట్గా అంటే ఇష్టం లేదు. ఆంటీ గారు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఆంటీ గారు? బాగా ఉందా? ఎవరిష్టం మా ఆంటీ గారు మీకు? ఎవరా? నిఖిల్. అదే నిఖిల్ కాదు, ఇంకొక పేరు ఉంది. నబీలా? నబీల్. నబీల్ బాగా ఆడుతున్నాడా? మంచిగా ఆడుతున్నాడా? అంకుల్ గారు మీరు చూస్తారా? దగ్గర రండి. బ్లాక్ గా ఉంటాడా? లావుగా ఉంటాడు. తేజ కూడా బాగా. ఓకే, అవినాష్ కామెడీ ఎలా ఉంది? చాలా చాలా ఇష్టమా? ఓకే, అందరూ బాగా ఆడుతున్నారు అంటారు. బిగ్ బాస్ లో కప్పు ఎవరు కొడతారు? అంటే ఇప్పుడు నేను నబీల్. థ్యాంక్ యూ అండి. అందరూ ఫ్యామిలీ చూసే షోలో ఉందా? ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు మంచిగా. ఓకే.